నేను నా ఎనిమి ఎపిసోడ్ 18. వర్షం ఎక్కువై తడుస్తున్న అక్కికి మెల్లిగా షివరింగ్ రావడంతో ఆమె షర్ట్ లోపల నుంచి నడుం చుట్టూ చేతులు బిగించి గాఢంగా ఆమె అదరాలు అందుకుంటే ఆమె అతని మెడ చుట్టూ చేతులు వేసి తనకి తగిన సహకారం అతనికి అందిస్తుంది. ముద్దుతో మొదలైన యుద్ధం అక్కడితో ఆగకుండా ఆమె శరీరం అంతా ఆగకుండా చుంబిస్తున్న అతని చర్యకి ఆమె శరీరం ఇంకా ఏదో కావాలి అనిపిస్తుంటే, ధ్రువ్, ఐ వాంట్ సంథింగ్ ఎల్స్ అని హస్కీగా అడుగుతున్న ఆమె పెదవుల మీద పెక్కిచ్చి పొడుగ్గా ఉన్న ఆమె కంఠం మీద చిన్నగా కొరికి వదిలి ఆమెను ఎత్తుకొని ఆమెతో సహా పూల్లోకి దూకేస్తాడు. ధ్రువ్, ఏం చేస్తున్నావు నువ్వు? ఐ వాంట్ టు మేక్ ఇట్ ఇన్ వాటర్ బేబీ. చీ పో ధ్రువ్, పట్టపగలు ఆరుబయట శృంగారం ఏంటి? ఆరు బయట అయినా పట్టపగలైనా ఇక్కడెవరూ లేరు కాబట్టి అస్సలు తప్పలేదు. అయినా కానీ ఇక్కడొద్దు, నాకు ఇక్కడే కావాలి. నో అని చెప్పానా? సర్లే, నీకు ఇష్టం లేదుగా, లోపలికి వెళ్దాం పదా అని అక్కడే ఉన్న రూమ్లోకి ఆమెని తీసుకువెళ్ళి బయట ఆపిన పని అక్కడ మొదలు పెడతాడు. అతను చేస్తున్న పనికి ఆమె ఫుల్ సపోర్ట్ ఇచ్చి 2 గంటల తర్వాత అలసిన శరీరాలతో నిద్రలోకి జారుకుంటారు. అప్పటి వరకు ఆమెలో ఉన్న భావాల వలన చలి తెలియకుండా ఉన్న ఆకాంక్షకి ఇప్పుడు ఆ భావాలు చల్లారడంతో చలి తెలిసి ధ్రువ గుండెల్లో గువ్వ పెట్టలాగా ఒదికిపోయి కల్లారా నిద్రపోతుంది. సాయంత్రం 6 గంటలకి మెలకు వచ్చిన ఆకాంక్ష లేచి ఆమె చూసుకొని సిగ్గుపడుతుంటే, ఎన్నిసార్లు ఇలా లేవలేదే నువ్వు? ప్రతిసారి ఏదో కొత్త అన్నట్టు అలానే సిగ్గుపడతావు. నువ్వెప్పుడు నిద్ర లేచావు ధ్రువ్ బాబు? నువ్వు కదిలేసరికి నాకు కూడా మెలకు వచ్చింది బంగారం. అవునా అని దుప్పటి చుట్టుకొని బెడ్ మీద నుంచి లేచి బాత్రూమ్కి వెళ్తున్న ఆమెకి నగ్నంగా విష్ణుమూర్తి ఫోజ్ పెట్టి ఆమెనే చూస్తున్న ధ్రువ్ని చూసి, ధ్రువ్ ఏంటిది లే అని కళ్ళు మూసుకుంటుంది. అబ్బా, ఏదో నువ్వు నన్ను ఇలా చూడనట్టు నేను నిన్ను చూడనట్టుగా మాట్లాడుతున్నావే నా హీరోయిన్ పెళ్ళామా. ఎంత చూస్తే మాత్రం నట్టింట్లో బట్టలు లేకుండా తిరగలేం కదా హీరో బాబు, నువ్వు ముందు లే అసలు. ఆమె అలా అనేసరికి బెడ్ మీద నుంచి లేచి ఆమె చుట్టుకున్న దుప్పట్లాగి ఇద్దరికీ కలిపి చుట్టి బాత్రూంలో దూరుతాడు. నో ధ్రువ్, ఏం చెయ్యలేవే, ఇద్దరం లాల్ పోసుకుందాం పదా అని ఆమెని షవర్ దగ్గర నిల్చోబెట్టి ఇద్దరూ మరోసారి మరి కొంత రొమాన్స్ యాడ్ చేసి వేడి నీళ్ళతో స్నానం చేసి బట్టలు వేసుకుందామని బయటకు వచ్చి కబోర్డ్లో చూసేసరికి అక్కడ ధ్రువ్ బట్టలు మాత్రమే ఉంటాయి. నా బట్టలు కింద ఉన్నాయి ధ్రువ్, నేను కిందకి వెళ్తాను అని ఆమె వెళ్తుంటే చేయి పట్టి ఆపి అతడి షర్ట్ ఒకటి ఆమెకిచ్చి, వేసుకొని వెళ్ళు, మరీ టవల్లో ఎందుకులే అంటాడు. ఆకాంక్ష నవ్వుకొని అతని షర్ట్ తీసుకొని వేసుకొని కిందకి వెళ్తుంటే ఆమె వెనకనే వెళ్తున్న ధ్రువ్ ఆమె నడక మరియు బ్యాగ్ చూసి, ఓరి దేవుడా, ఎలా పుట్టించావు నా పిల్లాన్ని, చూసే కొద్దీ ఇంకా టెంప్టింగ్గా అనిపిస్తుంది అనుకుంటే అతని చూపుల బాణాలు తాకిన ఆకాంక్ష వెనక్కి తిరిగేసరికి ఆమె బ్యాగ్ని చూస్తున్న ధ్రువ్ని రెడ్ హ్యాండెడ్గా పట్టేసుకుంటుంది. ఏం చూస్తున్నావు? అబ్బే అదేం లేదక్కి బంగారం, నీకు అసలు ఆ దేవుడు సిగ్గు పెట్టలేదా ధ్రువ్? ఇప్పటి వరకు చేసింది సరిపోదన్నట్టు మళ్ళీ ఇప్పుడు ఇలా చేస్తున్నావు. ఒసే, అది వేరు ఇది వేరే. ఏంటి వేరు? అది శారీరక ఆనందం, ఇది నేత్రానందం అని ఇన్నోసెంట్గా చెప్తాడు ధ్రువ్. నోరు మూసుకో, సిగ్గు లేకపోతే సరి, ముందు కిందకి పదా. అసలే మార్నింగ్ 2 ఇడ్లీ తినొచ్చాను, ఆ ఎనర్జీ మొత్తం పోయింది నీ వల్ల. అదేంటక్కి బంగారం, కష్టపడింది నేనైతే నీ ఎనర్జీ ఏమైపోయింది? ఒక బండని బాడీ మీద పెట్టుకొని మోసాను కదా అందుకే. నేను బండనా? నేను అలా అన్నానా? నువ్వు మోసింది నన్నేగా మరి మోసాను కదా అని ఇద్దరు నవ్వుకొని కిందకి వెళ్ళాక అక్కి డ్రెస్ చేంజ్ చేసుకొని గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసరికి ఆగకుండా మోగుతుంది కాలింగ్ బెల్. ఆ సౌండ్కి డోర్ ఓపెన్ చేసి చూసిన ఆమెకి నవ్వుతూ నిల్చున్న నేత్ర కనిపించేసరికి ఆకాంక్ష మొహంలో నవ్వు మాయమైతే ఆకాంక్షని అక్కడ చూసిన నేత్రకి లోపల కాలిపోతున్నా మొహం మీద నవ్వు పోనివ్వకుండా, హే ఆకాంక్ష, నువ్వేంటిక్కడ అని ప్రశ్నిస్తుంది. ఆమె మాటకి హాల్లో ఉన్న ధ్రువ్ అక్కడికి వచ్చి, నేత్ర, ఇండియా ఎప్పుడొచ్చావు అని ఆశ్చర్యంగా అడుగుతాడు. ధ్రువ్ని చూడగానే ఆకాంక్షని ఏడిపించదలిచి ఒక్క ఉదుటున ధ్రువ్ మీదకి దూకి అతన్ని హక్ చేసుకొని, ఐ మిస్ యూ సో మచ్ ధ్రువ్ అంటుంది. ఆమె ఉద్దేశం తెలియని ధ్రువ్ ఆమెని ఫ్రెండ్లీగా హక్ చేసుకొని, నేను కూడా నిన్ను మిస్ అయ్యాను నేత్ర అంటాడు. ఆకాంక్ష పక్కన నిల్చొని చూసి, లోపలికి రండి అని ఇన్వైట్ చేస్తుంది. హే, నువ్వు హీరోయిన్ ఆకాంక్ష కదా, నువ్వేంటి ధ్రువ్ ఇంట్లో అంటుంది. హే నేత్ర, నీకు గుర్తులేదా ఆకాంక్ష? మన కాలేజ్లో మన జూనియర్ కదా. అవునా ధ్రువ్, ఏమో నాకు గుర్తులేదు. తన మాటలు విన్న అక్కి పాప, ఎందుకేం ఇలా బిహేవ్ చేస్తుంది? నేను గుర్తున్నా కానీ కావాలని గుర్తులేనని చెప్తుంది అని మనసులో అనుకొని ఆమె వైపే చూస్తుంది. పోన్లే,
అక్కి యాక్ట్రెస్ అని అయినా తెలుసుగా. అంతేకాదు మా కంపెనీ సీఈఓ కూడా అక్కినే. చాలా టాలెంట్ ఉంది, అన్నీ చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటుంది, వంట కూడా చాలా చాలా బాగా చేస్తుంది, అందం అనుకోవా అన్నీ కలగలిపి పర్ఫెక్ట్ అమ్మాయిలా ఉంటుంది అని ధ్రువ్ అక్కిని పొగుడుతుంటే అక్కికి చాలా సంతోషంగా ఉంటే నేత్ర మాత్రం కుళ్ళిపోతూ ఉంటుంది. ఓకే బాబా, ఆకాంక్షకి అన్ని టాలెంట్స్ ఉన్నాయిలే, కానీ ఇది చెప్పు తనేంటి ఇక్కడ? అది అక్కి ఇక్కడెందుకుంది అంటే అని ఒకసారి అక్కిని చూస్తాడు. చెప్పేనా అన్నట్టు. అక్కి కూడా చెప్పే అన్నట్టు సైగ చేయడంతో ఆకాంక్ష నేను భార్యాభర్తలం నేత్ర అని అనేసరికి ఇదేంటి చెప్పడనుకొని నేను అడిగితే వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పేశాడు. నా ప్లాన్ అంతా పాడైపోయింది, ఇప్పుడేం చేయాలి అని ఆలోచిస్తున్న నేత్రం చూసి, ఓయ్ నేత్ర, ఏమైంది, షాక్ అయ్యావా? నీకు ఇప్పటి వరకు తెలియదని? అంతే అంతే ధ్రువ్ అని చెప్పి, లేదు ఇంకో ప్లాన్ వేసి ఆకాంక్షని ఎలా అయినా ఏడిపించాలి అని మనసులో అనుకొని, ఆకాంక్ష కాఫీ తీసుకురావా? ఆకాంక్ష ఎందుకు, లక్ష్మి ఆంటీని పిలుస్తాను, తను చేస్తారులే అని ధ్రువ్ అంటే, అదేంటి ధ్రువ్ అలా అంటావు, నీ భార్య అలసిపోతుందా ఒక్క కాఫీకి? అయినా నేను అడిగింది నువ్వు ఇందాక తను వంట బాగా చేస్తుందని చెప్పావు కదా, అందుకే అడిగా. నీకు ఇష్టం లేకపోతే వద్దులే అని అంటుంది ఫీల్ అయినట్టుగా మొహం పెట్టి. అయ్యో అలా ఏం లేదు నేత్ర, తను కూడా షూటింగ్స్ అని అలసిపోయింది, అందుకే అంటున్నా. వద్దన్నాను కదా ధ్రువ్, వదిలే ఇంకా. అయ్యో ఇట్స్ ఓకే నేత్ర, నేను చేస్తానులే, మీరు మాట్లాడుతూ ఉండండి అని అక్కి కిచెన్లోకి వెళ్తే, ఆకాంక్ష సో స్వీట్ ధ్రువ్ అని ధ్రువ్ని అతుక్కొని కూర్చుంటుంది. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే లక్ష్మమ్మ లోపలికి రావడం, హాల్లో ఉన్న వాళ్ళని చూసి అసహ్యంగా మొహం పెట్టుకొని కిచెన్లోకి వెళ్తుంది. లక్ష్మమ్మని గమనించిన ధ్రువ్ ఆమె మొహం అలా పెట్టేసరికి ఆమె అంత దగ్గరగా అతని చేయి చుట్టూరా ఆమె చేయి వేసి అతని భుజం మీద తల పెట్టుకొని కూర్చుని కబుర్లు చెప్తుంటే అతనికి ఎంత చిరాగ్గా ఉందో చూసే వాళ్ళకు కూడా అంతే చిరాగ్గా కనిపిస్తుంది అని అర్థమయ్యి నేత్రని ఎలా లేవమనాలో అర్థమవ్వక, నేత్ర ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను అని ఆమెను విడిపించుకొని పక్కకు వెళ్తాడు. కిచెన్లోకి వెళ్తూ, అసలు ఎవరా అమ్మాయి ధ్రువబాబును అతుక్కొని కూర్చుంది, ఈవిడిలా చేస్తుంటే ఆకాంక్షమ్మ ఏం చేస్తుంది, అసలు ఎక్కడుంది అనుకుంటూ లోపలికి వెళ్ళేసరికి అక్కడ ఏదో చూసి ఆకాంక్షమ్మ అని అరుస్తుంది. అబ్బా లక్ష్మి ఆంటీ, ఎందుకు అలా అరిచారు? కొంచెం చూసుకొని వంట చేయమ్మా, కొంచెం ఉంటే చీర కొంగకు మంట అంటుకునేది. అప్పుడు చూసుకున్న ఆకాంక్ష వెంటనే స్టవ్ ఆఫ్ చేసి, గమనించలేదా ఆంటీ, ఇంతకు అమ్మాయి ఎవరు ఆకాంక్షమ్మ, ధ్రువబాబు మీద పడిపోయి మరీ కూర్చుంది? లక్ష్మి ఆంటీ తను ధ్రువకి ఫ్రెండ్, ఆ అమ్మాయి పేరు నేత్ర. ఫ్రెండ్స్ అన్నాక ఆ మాత్రం క్లోజ్గా ఉంటారులే ఆంటీ, మనం ప్రతిదీ భూతద్దంలో పెట్టి చూడకూడదు. నీ మొహం. ఆంటీ అలా అంటారేంటి? మరి లేకపోతే ఏంటి ఆకాంక్షమ్మ, ఆ పిల్లని చూస్తుంటే నీ కాపురంలో నిప్పులు పోయడానికే వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఆంటీ ఏంటి మీరు అనేది? ఆ పిల్ల మొహమే నాకు నచ్చలేదు ఆకాంక్షమ్మ, చూస్తుంటే తేడాగా ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండు. సరే మీరు చెప్పినట్టే జాగ్రత్తగా ఉంటాను, మా మధ్యలోకి ఎవరిని రానివ్వను ఆంటీ. అదే మా ఆకాంక్షమ్మ అంటే. ధ్రువబాబు ఇప్పుడిప్పుడే మంచిగా ఉంటున్నాడు, అది కూడా నీ వల్లే. మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే నాకు ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను, కానీ మీ మధ్యలోకి ఎవరైనా వస్తే నేను చూడలేను ఆకాంక్షమ్మ. అలా ఏం లేదులే ఆంటీ, మీరేం కంగారు పడకండి అని చెప్పి ఆకాంక్ష కాఫీ తీసుకొని హాల్లోకి వెళ్తుంది. ధ్రువ్ దూరం జరపడంతో పక్క కూర్చుని నాన్ స్టాప్గా మాట్లాడుతున్న నేత్రం చూసి ధ్రువ్కి విసుగొస్తుంది. ధ్రువ్ మొహం చూసి, ఏంటి ధ్రువ్ నేను ఇంతలా మాట్లాడుతున్నా నువ్వేమో సైలెంట్గా ఉన్నావు, ఇండియా కబుర్లు నువ్వు నాకు చెప్పవా? అదేం లేదు నేత్ర, నువ్వు చెప్తున్నావు కదా అని వింటున్నా. అదేం కాదు, నేను బోర్ తెప్పిస్తున్నా నీకు అని నేత్ర గారాలిపోతున్న సమయానికి కాఫీ తీసుకుని బయటకు వస్తుంది ఆకాంక్ష. అమ్మయ్య, ఆకాంక్ష వచ్చి నన్ను బ్రతికించింది అని మనసులో ధ్రువ్ అనుకుంటే వాళ్ళని చూసిన అక్కి, ఆంటీ చెప్పింది నిజమే, ఈ అమ్మాయి కొంచెం ఓవర్ చేస్తుంది అని మనసులో అనుకుంటూనే వాళ్ళకి కాఫీ ఇచ్చి తాను కూడా కూర్చుంటుంది. ఆకాంక్ష ధ్రువ్ పక్కన కూర్చోవడంతో నేత్ర మనసులో కుళ్ళు మళ్ళీ పుట్టుకొచ్చి ఆకాంక్షని ఏదో ఒకటి చేసి ధ్రువ్ పక్క నుంచి లేచేలా చేయాలని సడన్గా ఆకాంక్ష వైపు తిరిగినట్టుగా యాక్ట్ చేసి ధ్రువ్ చేతిలో ఉన్న కాఫీ కప్ని తోసేస్తుంది. దాంట్లో ఉన్న కాఫీ అంతా ఒక్కసారిగా ఆకాంక్ష మీద కొంచెం, ధ్రువ్ మీద కొంచెం పడటంతో ఇద్దరూ పైకి లేచి డ్రెస్ తులుపుకుంటుంటే, అయ్యో సారీ ఆకాంక్ష, చూసుకోలేదు. ఇట్స్ ఓకే, నా ఒక్క దాని మీదనే కాదు ధ్రువ్ మీద కూడా పడింది. ధ్రువ్ అంటే నావాడు, నేను మిస్టేక్ చేసినా ఏమనుకోడు, నన్ను ఏమనడు. నువ్వు పరాయి దానివి కదా, ఏమైనా అనుకుంటావేమో అని. ఆ మాటకి ఆకాంక్షకి సర్రున కోపం వచ్చేసరికి నేత్రని ఒక్క చూపు చూసి పైకి వెళ్తుంది. ధ్రువ్ కూడా నేత్ర మాటలకి అసహనంతో, ఏంటి నేత్ర అలా అంటావు, తను నా భార్య, తను ఫీల్ అవుతుంది అనే ఆలోచన కూడా లేకుండా ఏంటా మాటలు
అని నేత్రకి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా ఆకాంక్ష వెంట వెళ్తాడు. అమ్మో, ఇలా ఉంటే మొదటికి మోసం వచ్చేలా ఉంది. నోను, మంచిగా ఉండే ధ్రువుని నా వైపు తిప్పుకోవాలి అని మనసులో అనుకొని పైకి వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్దాం అనుకునేసరికి హాల్లోకి రంగమ్మ రావడంతో మళ్ళీ తిరిగి సోఫాలోనే కూర్చుంటుంది. రూమ్కి వెళ్ళిన ఆకాంక్ష డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి డ్రెస్సింగ్ రూమ్కి వెళ్తుంటే ఆమె చేయి పట్టుకొని లాగి, ఎందుకు మొహం అలా పెట్టుకున్నావు అంటాడు ధ్రువ్. వదులుద్రు, చిరాగ్గా ఉంది, డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. ఎందుకు అలా ఉన్నావో చెప్పు, అప్పుడు వదులుతా. నేను ఎలా ఉన్నాను? బాగానే ఉన్నాను కదా. ఓయ్, నీకు అబద్ధాలు చెప్పడం రాదు కానీ నిజం చెప్పు. నేనేం అబద్ధం చెప్పడం లేదు. అక్కి, నీకు తెలీదా ఎందుకు ఇలా ఉన్నానో? నేత్ర గురించా? తనేదో చిన్నపిల్లరా. సీరియస్లీ ధ్రువ్, ఆమె చిన్నపిల్ల ఏంటి? అంటే అలా బిహేవ్ చేస్తుందిరా. తను ఇప్పుడే కదా ఇండియా వచ్చింది, నన్ను చూడక చాలా రోజులైంది కదా, అందుకే అలా బిహేవ్ చేసిందిలే. నేను కూడా అలానే అనుకున్నా ముందు, కానీ తన బిహేవియర్ నాకు నచ్చడం లేదు ధ్రువ్. వదిలేలే కానీ లంచ్కి ఎక్కడికైనా వెళ్దామా? మరి ఆ అమ్మాయి తను వెళ్ళిపోతుంది కదరా ఇప్పుడు. వెళ్ళకపోతేనో? అబ్బా, డౌట్స్ పెట్టకు, వెళ్ళిపోతుందిలే కానీ నేను మనకి లంచ్ అరేంజ్ చేస్తాను మన ఫేవరెట్ రెస్టారెంట్లో. అబ్బో, అయ్యగారికి ఇంకా గుర్తుందా ఆ రెస్టారెంట్? అసలు మర్చిపోతేనే కదా. అసలు ఎందుకు నాతో మాట్లాడటం మానేసావు ధ్రువ్ నువ్వు? ధ్రువ్కి అతను ఆమెతో ఎందుకు మాట్లాడటం మానేశాడో గుర్తు రాగానే ఆ విషయం చెప్తే ఎక్కడ ఆమె మళ్ళీ అతనికి దూరం అయిపోతుందేమో అని భయపడి, అదేం లేదులే అక్కి, వదిలే, పాత విషయాలు ఇప్పుడెందుకు, అసలు కారణం ఏంటో తెలియాలి కదా మిస్టర్ ధ్రువంతరాజ్ గారు. ఇప్పుడు అవేం వద్దులే మిస్సెస్ ధ్రువంతరాజ్. ఇద్దరు నవ్వుకుంటూ ఉంటే ఇంతలో కింద నుంచి నేత్ర పిలుపు వినిపిస్తుంది. ధ్రువ్, ఏం చేస్తున్నావు పైన అని ఆకాంక్ష మనసులో విసుక్కుంటే, అమ్మో, నేత్ర గురించి మర్చిపోయాను, నేను కిందకు వెళ్తున్నాను, నువ్వు త్వరగా వచ్చే అని చెప్పి కిందకు వెళ్తాడు ధ్రువ్. ఈ నేత్ర చాలా తేడాగా బిహేవ్ చేస్తుంది, ఎందుకైనా మంచిది మన జాగ్రత్తలో మనం ఉండాలి అనుకుని అక్కి కూడా డ్రెస్ చేంజ్ చేసుకొని కిందకు వెళ్తుంది. అక్కి కిందకి వచ్చాక నేత్ర ఆకాంక్షతో, ఆకాంక్ష గారు, నా ఫ్రెండ్ని చాలా కాలం తర్వాత కలిశాను, మీరు పర్మిషన్ ఇస్తే ధ్రువ్తో కలిసి నేను లంచ్కి వెళ్తాను, ప్లీజ్ ఒప్పుకోండి అని క్యూట్గా యాక్ట్ చేస్తూ అడుగుతుంది. ఆకాంక్ష ధ్రువ్ వైపు చూస్తే అతనేం అనలేక తలదించుకొని ఉంటాడు. అతనేం మాట్లాడకపోయేసరికి అతనికి కూడా ఇష్టమే అనుకున్న ఆకాంక్ష, ధ్రువ్ ఇష్టం నేత్ర, నా పర్మిషన్ ఎందుకు ఇందులో? ఎంతైనా మీరు నా ధ్రువ్కి భార్య కదా, అందుకే మిమ్మల్ని పర్మిషన్ అడుగుతున్నాను అని కోపంగా చెప్పి మొహంలో నవ్వు పులుముకుంది నేత్ర. ధ్రువ్కి ఇష్టమైతే వెళ్ళండి, నాకు కొంచెం పనుంది, నేను బయటకు వెళ్ళాలి అని అక్కడి నుంచి లేచి తన రూమ్కి వెళ్ళి హ్యాండ్ బ్యాగ్ తీసుకొని బయటకు వెళ్ళిపోతుంది ఆకాంక్ష. లేకపోతే నన్ను పంపించేసి లంచ్కి వెళ్తారా? నేనుండగా మిమ్మల్ని టైం స్పెండ్ చేయనివ్వనుగా అని మనసులో అనుకుంటూ నవ్వుకొని ఇందాక రంగమ్మ కిచెన్లోకి వెళ్ళినప్పుడు ఆమె పైకి వెళ్ళి వాళ్ళ కాన్వర్జేషన్ విన్నది గుర్తు చేసుకొని మళ్ళీ ఏం తెలియని అమాయకురాల్లా, అయ్యో ఆకాంక్ష అలా వెళ్ళిపోయారేంటి ధ్రువ్, ఏమైనా ఫీల్ అయ్యారంటావా? అదేం లేదులే నేత్ర, పద లంచ్కి వెళ్దాం అని అంటాడు. మళ్ళీ నేత్ర ఎక్కడ ఆకాంక్ష కోసం ఫీల్ అవుతుందేమో అని. నాకు తెలుసు ధ్రువ్, నీకు కోపం ఎంత ఎక్కువగా ఉన్నా కేరింగ్ మాత్రం చాలా ఎక్కువ. ఈ రెండు నేను క్యాష్ చేసుకొని ఆ ఆకాంక్షని లైఫ్లో లేకుండా చేసి ఆ ప్లేస్కి నేను వస్తాను. ఓయ్, ఏంటి ఆలోచిస్తున్నావు, పద వెళ్దాం. వస్తున్నా ధ్రువ్ అని అతని చేతిని పట్టుకొని నడుస్తుంది. ఆమె కావాలనే ఆకాంక్షతో అతను వెళ్ళాలి అనుకున్న రెస్టారెంట్కి తీసుకొని వెళ్తుంది. ఇక్కడికి తీసుకొచ్చావేంటి నేత్ర? అంటే నాకు ఇక్కడ ఏం తెలియవు కదా ధ్రువ్, అందుకే నేను నా ఫ్రెండ్ని అడిగాను ధ్రువ్ ఫుడ్ ఎక్కడ బాగుంటుంది అని. తానేమో ఈ రెస్టారెంట్ సజెస్ట్ చేసింది. ఏం నీకు ఇక్కడ ఫుడ్ నచ్చదా? అలా ఏం లేదులే, పద అని లోపలికి తీసుకొని వెళ్తాడు. లోపలికి వెళ్ళేసరికి అక్కడ అజయ్తో కనిపిస్తుంది ఆకాంక్ష. మరి ధ్రువ్ రియాక్షన్ ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు బాయ్. ఇట్లు మీ సౌజీ ప్రియ. థ్యాంక్స్ ఫర్